వివిధ శాస్త్రచయము వివిధ శాస్త్రచయము వేద వేదాంగముల్ వివిధ శాస్త్రచయము వేద వేదాంగముల్ జీవి మనసు తెరను చీర్చలేవు వివిధ శాస్త్రజయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు జీవుడివలనుండు దేవుడవలనుండు కార్యమిలను అవల కారణంబు జీవుడివలనుండు దేవుడవలనుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడివలనుండు. A study of Vedas, Vedangas and all the scriptures cannot rent asunder the curtain of the mind. Jivi, individual soul, would be on one side of the curtain and on the other side would be God, the divinity. సంకల్పము చేతనే సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది. Everything in the created world is seen by the sankalpas. సంకల్పము ఎట్టిదో మానవ జీవితం అట్టిది. The life of man depends upon his thinking. జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే. Life consists of different types of activity. సంకల్పము సజీవమైనటువంటిది. Sankalpa is full of life. ఇది మహాశక్తివంతమైనటువంటిది. It is extremely powerful. మానవుని ఒక మనసు నుండి మరొక మనసునకు ప్రయాణం చేయుచుండును. It will make man travel from one state of mind to another state. ఒక మనిషిని మరొక మనిషిగా తీర్చిదిద్దును. It can transform one type of person into another. ప్రాచీన మహర్షులు ప్రప్రథమంలో పామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది. The ancient rishis were once upon a time very ordinary human beings, but by their own sankalpas they got themselves transformed into కిరాతక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే. It is the very sankalpa which has transformed an ordinary robber into Valmiki. పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే. It is the very sankalpa which has transformed Ramakrishna into Ramakrishna Paramahamsa. అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములనియు శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు. There are two types of sankalpas. Sankalpas which are polluted and dirty and sankalpas pure. పవిత్రమైనటువంటి కార్యములు యందు పరోపకారమైన కార్యములు యందు పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు. Pure sankalpas are those which make one's sankalpas merge or take the form of sacred thoughts, helpful thoughts, thoughts of service and thoughts associated లోక కళ్యాణ నిమిత్తమై ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే. All those sankalpas which are meant for the welfare of the world and welfare of humanity are all pure sankalpas. స్వార్థమును ఆశించక స్వప్రయోజనమును పాటించక నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే. All those sankalpas are satvika sankalpas which are meant for the welfare of the country, with welfare of the humanity, not having an element of selfishness and self-interest. దుష్ట భావములచే With wicked thoughts, ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో jealousy, full of
full of jealousy, ఇతరుల joy. యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో It is a state when one does not partake the joys of others, ఇతరుల యొక్క చెడ్డను గురించి, ఇతరుల యొక్క కీడును గురించి, ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరణ సంకల్పములు. and all those sankalpas which always think bad of others, ill of others, criticizing others, all these are sankalpas which are dirty and polluted. మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు. Man has different types of beauties. ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము. There are two types. One is the animal nature, the other is the divine nature. మానవుని యందు గల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనేటువంటి ఒక ఆర్షద్వర్గములకు లోనై Man who is subjected to the six types of enemies like desire and anger, hatred, jealousy and pride, దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని, గతిని, స్థితిని, సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకొనక not being able to use all the faculties and powers given to him for good purposes, దుస్సంస్కారముల చేత with bad tendencies, వివేక భ్రష్టుడై losing the power of discrimination, పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి. so suffering a state which is worse than that of an animal is pashu sampatti. అట్లు కాక తన మనసును, తన కాయమును, తన కర్మను, తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి On the other hand, his body, his mental faculties, his intellect, and every aspect His of time. it, his time must be used for good things. ఇంతియే కాక సాధనలు సల్పుచు తన యొక్క నిష్ఠాపరిష్టలను సక్రమమైన మార్గమునందు అనుభవిస్తూ Not merely this, undertaking spiritual exercises and making use of all మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ performing activities which will bring about good and దైవత్వాన్ని పొంది obtaining divinity, దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం. dedicating his life for divinity and godliness. ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు యందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని, పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. When he is having these two powers, he is giving up the divine nature in him and he is taking to the wrong path and becoming a demon and a suffering animal nature. మానవుని యందు దుష్ట సంకల్పములు కానీ సత్య సంకల్పములు కానీ రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి. There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man. కార్యమిలను అవల కారణంబు, కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు. On one side there is the cause, on the other side there is the effect. Without there cannot be కార్యకారణ effect. సంబంధం అవినాభావ సంబంధము. The relationship between cause and effect is inextricable. ఇవి అన్యోన్యాశ్రయములు. They are mutually dependent. ఒకదానిని ఒకటి వదిలి ఉండలేవు. One cannot be without the other. కనుక కారణము లేని కార్యము జగత్తునందు కానరాదు. There cannot be any effect without a cause in the world. అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి. But there is one which enters without there being any cause at all. అది ఏ అహంకారము. And that is ego or ahankara. ఇది మహాకారము. ఇది మహాకారము. This is rather bitter or very pungent. ఇది ఆకారమును కూడాను మరిపింపజేస్తుంది. This makes one forget one's own form. తనంతాను కూడాను మరిపింపజేస్తుంది. It even makes one forget oneself. తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది. This makes people consider their fellow human beings as worthless, as a blade of తనకంటే grass. ఇంకొకడు అధికుడు లేడని కూడాను విశ్వసిస్తుంది. It also makes one feel that there is no one equal to him. ఇది దాని యొక్క మహత్యము. This is the greatness and uniqueness of this ego. ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడాను కన్నులు మూసుకుని ఉంటాడు. The one who is intoxicated with this ego would always be intoxicated with madness and he would be ఇట్టి closing his eyes అహంకారికి and ఏ blind. మంచి చెడ్డలు కూడాను ఏమాత్రము కనిపించవు.
person who is full of ego would not be able to discriminate between good and bad. ఇట్టి అహంకారం ఉండినంత వరకును మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటిది వానికి ఏమాత్రమూ అర్థం కాదు. So long as man has this ego, he would not be able to recognize his own పశుత్వం divinity. కంటే దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు. He would become worse than an animal or even a demon. ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం. It is to destroy this ego, we have to offer all bad qualities in the homa. కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం నందు కానీ పవిత్రత ఎందు కానీ ప్రయాణము సలపటం లేదు. But humanity is not making progress in this direction of divinity and sacredness. ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు 40 సంవత్సరములు 50 సంవత్సరములు కూడాను అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది. Even after listening to the divine discourses for any length of time and also spending any long period in these things, the mind remains where it is. కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తరం నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు. Every person is only trying to fill himself with all types of information gathered from the texts and scriptures, but not filling his heart with love. కేవలం వింటున్నారే కానీ ఈ ఆనందాన్ని తింటుంటాం ప్రయత్నం చేయటం లేదు. They are only merely listening. They have not been able to partake as food to their ఎన్ని heart's content. సంవత్సరంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు? We have been participating in this kind of assemblies ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు? for a long number of years. కారణం ఏమిటి? What is the reason for this? ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు. If you take a small stone and put it in water, not a drop of water can enter into that stone, even though it remains for a length కారణము of time. శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది. The reason is our hearts have become like stones. శిలా హృదయులవుతున్నారే కానీ కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయులు కావటం లేదు. We are becoming stone-hearted rather than people with love-filled hearts. కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి. Try to become people with love-filled hearts. ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు. Only when he has love in his heart, he would be able to undertake sacred tasks. ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు. If there is no love in you, you have no life at all. ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు. One day or the other, you have to give up your body. ధనకనక వస్తువాహనాదులు మారక తప్పదు. You have to just give up all your possessions and wealth and అవి property. మనలను వదలకపో మునుపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు. That person is a great hero who is prepared to give them up before they అవన్నీ give us ఇప్పుడు up. మనల్ని వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలి ప్రయోజనం ఏమిటి? When all those properties and the physical body gives up, what is the use of our giving up త్యాగమనగా them? ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము. What do you mean by tyaga or sacrifice? It is sacrificing కుళ్ళిపోయినటువంటి ఫలములు ఎవరైనా త్యాగం అని చెప్పడానికి వీలవుతుందా? sacrificing good and tasty stuffs. It is not those things which are rotten. You కనుక శరీరంలో బలమున్నప్పుడే, only when you are having మనోశక్తి strength in the physical వికసించినప్పుడే, body. Only when your mind is strong. బుద్ధి ప్రకటించినప్పుడే, Only when your intellect is కాలం fully మన పైన blossomed. కాలకృత్యములు సల్పకమునుపే, Only before it is when it is too late. కాలుని యొక్క శాపము అనగా పాశము మన శిలల పైన కదలక మునిపే, Before the god of death makes his call on us, మనం అతి జాగ్రత్తను వహించి we have to exercise great care and caution. చేయవలసినటువంటి యొక్క సత్కార్యముల్లో మనం పాల్గొనాలి. We have to undertake activities which are sacred and which must be అది performed. ఏ జనసేవ, That is అది ఏ సమాజ సేవ. the service to the society. అట్టు కాకుండా కేవలం అహంకారంతో విర్రవీగినంత మాత్రమున ఇది జీవితం సార్థకం కాదు. On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use. రావణుడు దేహరీతిగా మహా బలవంతుడు, Physically speaking, Ravana was a great కుబేరుని person. కూడాను సాధించి అందుకున్నటువంటి మహా ధనవంతుడు. He had even conquered Kubera and got wealth విజ్ఞాన from him. ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములు చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యల చేత కానీ ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
he was a highly educated and accomplished person, whether it is in terms of different types of scriptures or different types of skills. వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది. On the basis of all his accomplishments, the ego developed in him beyond all limits. ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు. He was a great devotee of కానీ Ishvara. ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? But what is the use of having any amount ఎంత of ధనం ఉండి devotion? ప్రయోజనం ఏమిటి? What is the use of having strength? ఎంతటి either? బలం ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of having any power? కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతని ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా నువ్వు భస్మం గావించుకున్నాడు. But in his conduct and behavior, he was not taking the right path, and therefore he was responsible for the burning down of Lanka. ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు జారితే ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు. Whatever accomplishments one might have done as a scientist, even if he can go to moon itself, but if he slips, he will come to అనగా ruin. ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశిస్తే ఎంతటి హీన స్థితికైనా కూడాను, ఎంతటి సన్యాసినైనను, ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలు చేస్తుంది. The moment ego enters a man, whether he is a great sannyasin, a great scholar, or a wealthy man, or a great వేషం man, వేసుకున్నంత మాత్రం సన్యాసి కాడు. by merely putting on the dress, one cannot become a sannyasin. ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడాను మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు. If we really believe that the dress is a sign of true sannyasin, Ravana wore the dress once, and he could కేవలము also, దేహముతో కాదు సన్యాసము, it is not, one should not become sannyasin only in terms of గుడ్డలతో కాదు physical body. సన్యాసము, Not by dress either. గుణముతో సన్యాసి కావాలి. One should become a sannyasin by the qualities and attributes. కనుకొని That is ఈనాడు Brahma. మనలో ఉండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, దుర్భావములను ఒక విధమైనటువంటి ఈ అగ్ని అనేటువంటి దైవత్వం లోపల ఆహృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి. Today, you should start at least making an effort to give as offerings into fire all your bad qualities, bad thoughts, bad actions.